ఏ నాయకుడైనా ప్రజలకు సంబంధించి నిజంగా ప్రజలకు ఇబ్బంది కలిగితే ఒక పార్టీ అధ్యక్షుడిగా లేదా మాజీ ముఖ్యమంత్రిగా ప్రజల వైపు నిలబడి ఉద్యమాలు చేయడం సహజం. కార్యక్రమాల పేరు కూడా ఏ నాయకుడైనా ప్రజలకు దగ్గర అయ్యేందుకు కార్యక్రమాలకి పేరు పెడతాడు. ఏ నాయకుడైనా ఎంత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓర్చుకోలేక జీర్ణించుకోలేక ప్రజలకు సంబంధం లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారినో లేదా కూటమి ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే విధంగా ఈ రోజు వెన్నుపోటు దినం అని చెప్పేసి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం, అతని యొక్క సైకో మనస్తత్వానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస మనస్తత్వానికి ఇదొక నిదర్శనం. నువ్వు నిజంగా ప్రజా శ్రేయస్సు కోరే నాయకుడు అయితే ప్రజల్ని దగ్గర చేసుకునే విధంగా ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు పేరు పెడతారు తప్ప ఇలాంటి నీ సైకో తత్వాన్ని బయటపెట్టే విధంగా, నీ ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని బయటపెట్టే విధంగా, నీ యొక్క నీచ మనస్తత్వాన్ని బయటపెట్టే విధంగా ఇది గతంలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరించినటువంటి వ్యక్తి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇలాగే వ్యవహరించినటువంటి వ్యక్తి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇలాగే వ్యవహరిస్తున్నటువంటి ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి సందర్భంలో నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఉద్యమించాల్సినటువంటి ప్రత్యర్థి పార్టీ నాయకుడు కేవలం వ్యక్తిత్వ హననం చేసే విధంగా, చంద్రబాబు నాయుడు గారిని అగౌరవపరిచే విధంగా, ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి గారి గౌరవానికి భంగం కలిగించే విధంగా ఇతను ముందే సైకో, ఇది 100% వాస్తవం. అతని సైకో మనస్తత్వాన్ని బయట పెట్టే విధంగా వెన్నుపోటు దినం అని చెప్పి ఈరోజు సిగ్గు లేకుండా, అతనికంటే జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి ఉందో లేదో నాకైతే తెలియదు, ఇంకిత జ్ఞానం అనేది ఉందో లేదో నాకైతే తెలియదు.